నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. కంపల్సరీ జాయిన్ అవ్వండి. కుదిరితే మీరు 100% చాలా బెనిఫిట్ అయ్యి వెళ్తారు. మీ ఫ్యామిలీ అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనంగానే అందరికీ చాలా ఇష్టం. సో, నేను చెప్తాను చూడండి ఒక రొటీన్ అది ఫాలో చేసేసేయండి. మార్నింగ్ మంచి సీసీఎఫ్టీ తీసుకోండి. ఎందుకు అంటే అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. డైజెషన్ మీద మంచి మనం చేసిన ఏవైనా సరే. డైజెషన్ బాగవుతుంటే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్లోటింగ్ ఏదైనా ఉంటే తగ్గుతుంది. సో, మనకి ఇమ్మీడియేట్‌గా ఇంచ్ లాస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో, చాలా చాలా మంచిది. సో, మనం హైబిస్కస్ టీ తీసుకోవచ్చు. హైబిస్కస్ అంటే మందారం పూలు ఉంటాయి చూసారా? దాన్ని యాక్చువల్లీ మనకు డైరెక్ట్‌లీ డ్రైడ్ కూడా దొరుకుతాయి. మీకు ఇంట్లో ఉన్న కరెక్ట్‌గా చూసి తీసుకోండి సరిపోతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. తులసి టీ చాలా చాలా మంచిది. అగైన్ కెమమైల్ టీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. సో, ఇట్లా మనము మీకున్న ఆప్షన్‌ని బట్టి కూడా మనం చాలా చాలా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ మన ఇంట్లోనే చేసుకునేది ఏ టెన్షన్ లేకుండా అంటే ధనియాలు, జీలకర్ర, సోంపు ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్‌లో ఒక టీ స్పూన్ ఏసుకోండి. 250 ఎంఎల్ ఆఫ్ వాటర్ మరిగి మరిగి 500 ఎంఎల్ తీసుకొని 250 ఎంఎల్ అవ్వాలి. 250 ఎంఎల్ తీసుకుంటే 125 ఎంఎల్ అవ్వాలి. సో, అది మార్నింగ్ లేసాక తీసుకోండి. అగైన్ చాలా చాలా మంచిది. ఫ్యాట్ లాస్ ప్రాసెస్‌లో కూడా డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తుంది. బ్లోటింగ్ అది తగ్గిస్తది కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసి మన హెల్త్ ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాని నుంచి చూసుకోండి. అంటే హెల్త్ ఇష్యూ ఉంది. ఫస్ట్ అది తగ్గాలి. ఇప్పుడు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ వెయిట్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. హైపోథైరాయిడ్ ఒకలాగా, హైపర్ థైరాయిడ్ ఒకలాగా. ఒకళ్ళకి వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతుంటారు, ఒకళ్ళు తగ్గుతుంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సింప్టమ్స్ చాలా ఉంటాయి. సేమ్ విత్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే చాలా రకరకాలు ఉంటున్నాయి. అండ్ ఇంతకుముందు ఫ్రాంక్లీ స్పీకింగ్ అబ్బాయిలకి అంత ఎక్కువ థైరాయిడ్ కేసులు వచ్చేవి కాదు. ఇప్పుడు అబ్బాయిల్లో కూడా చాలా మంది థైరాయిడ్‌లు ఉంటున్నాయి. అండ్ టైప్ 2 డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, ఫ్యాటీ లివర్ కండిషన్స్ అయితే అసలు స్కై రాకెట్‌లో వెళ్ళిపోతున్నాయి. సో, మీరు గమనించినట్టయితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్‌కి కూడా చెక్ పెట్టండి. అండ్ ఇది పెట్టాలి చెక్ అంటే మన దగ్గరే లైక్ నేను చెప్పినట్టుగా క్లాసెస్ జాయిన్ అవుతే మీకు అక్కడే చాలా బెనిఫిట్ వస్తది. ఏంటంటే నేను ఇంకా కరెక్ట్‌గా హెల్ప్ చేయగలుగుతాను. మీకు డైట్ ప్లాన్ ఉంటుంది. మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ డే కాబట్టి బాగా బెనిఫిట్ అవుతారు. ఒకవేళ మీకు అట్లా ఆప్షన్ లేకున్నా డెఫినెట్‌లీ మన వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. నెగ్లెక్ట్ చేయకండి. రైట్? థర్డ్ వచ్చేసి స్లీప్ సైకిల్. స్లీప్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను 8 గంటలు పడుకుంటాను 1-9 దాకా అనదానికి నైట్ 10-6, 6:30 అలా పడుకునేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు? సర్కాడియన్ రిథమ్ వల్ల. సో, మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోండి. ఫుడ్ కొంచెం కంట్రోల్‌లో మంచిగా తీసుకొని న్యూట్రిషనల్ ఫుడ్ సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది ప్రాక్టీస్ చేసేసేయండి. ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఉన్న ప్లేస్‌లోనే జస్ట్ జాగ్ తీసేసుకోండి. జస్ట్ ఒక 60 సెకండ్స్ ఇలా జాగింగ్ తీసుకోండి. పోస్చర్ కరెక్ట్‌గా ఉంచుకొని చాలు. పర్ఫెక్ట్. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని మీకు ఎంత కుదిరితే అంత తీసుకోండి. ఏం పర్వాలేదు. కాలు ఆపోజిట్ సైడ్ ప్లేస్ చేసి స్లోలీ డౌన్. వెరీ స్లోగా పైకి. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అప్. దేవి ఆసన్. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. ఇన్‌హేల్, exhale up, inhale down. ఇది ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది అనిపిస్తే 20 రౌండ్స్ చేయలేకపోతే 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని కంఫర్టబుల్ ఉండాలి. అయ్యో జారిపోయి కింద పడేటట్టు అలా ఉండకూడదు. ఇన్హేల్, ప్రసరిత పాదోత్తానాసన్. లోవర్ బ్యాక్ యూజ్ చేయండి. ఎంత కుదిరితే అంత బెండ్ తీసుకోండి. మళ్ళీ స్లోగా సెంటర్ తీసుకోండి. కాసేపు ఇక్కడ ఉంచండి. ప్రసరిత పాదోత్తానాసన్ ఏ నుంచి ఇప్పుడు నేను బీకి వెళ్ళాను కదా, మీరు జస్ట్ ఏలోనే ఉంచొచ్చు. మళ్ళీ స్లోగా కాళ్ళు దగ్గరికి తీసుకురండి. మళ్ళీ స్లోలీ స్టాండ్ స్ట్రైట్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. మీరు స్లోగా గ్యాప్ తీసుకొని ఫస్ట్ మీరు గ్యాప్ తీసుకొని రండి. మీరు కిందికి వచ్చాక ఇంకా కూడా గ్యాప్ తీసుకోవచ్చు మీ కంఫర్ట్. మళ్ళీ స్లోలీ ఫోల్డ్, స్లోగా పైకి. మీకు ఒకవేళ పట్టుకొట్టినట్టు అనిపిస్తే ఈ ఏరియాలో కొంచెం కామన్. సో, జస్ట్ ఫ్రీ చేసుకోండి. హోల్డ్ చేసుకొని స్లోలీ సైడ్స్, మళ్ళీ సైడ్స్ నుంచి ఫార్వర్డ్. స్లోలీ సైడ్స్ నుంచి ఫార్వర్డ్. జస్ట్ ఊరికేలా మనకి ఈజీగా ఉండడానికి. రైట్? స్ట్రెచ్ అప్ అండ్ డౌన్. అండ్ అగైన్ మళ్ళీ సేమ్ రిపీట్. ఇన్హేల్, ఎక్స్హేల్. లోవర్ బ్యాక్ యూజ్ చేసి బెండ్. కాసేపు ఉంచండి ఒక ఫ్యూ సెకండ్స్. మీకు ఇంకా బెండ్ తీసుకోగలిగితే ఇలా. మళ్ళీ స్లోలీ సెంటర్, హ్యాండ్స్ ఫార్వర్డ్. స్లోగా పైకి వచ్చేసి
10 రౌండ్స్ వరకు రిపీట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ అగైన్ జస్ట్ అప్ డౌన్, రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు స్లోలీ కార్నర్ ఆఫ్ ద మ్యాట్లో ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ ఇన్హేల్ మలాసన్, ఎక్స్హేల్ డౌన్ స్లోలీ. అధోముఖ, అధోముఖలో లెగ్ లిఫ్ట్ చేసి స్లోలీ ఫార్వర్డ్, కపోతాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్. ఇప్పుడు నేను చూపిస్తుంది యోగా ఫ్లో, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్స్హేల్ చైల్డ్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, ఇన్హేల్ భుజంగా, exhale back to adhomukha, మళ్ళీ knees bend, jump or walk forward depending on your comfort. malla malasana, one deep breathe in, very good. మళ్ళీ palms on your mat, exhale ఇక్కడ adhomukha, raise your leg up, left leg forward, kapotasana. Inhale, ఎక్స్హేల్ చాలా స్లోగా మళ్ళీ అధోముఖ, మీకు ఎంత కుదిరితే అంత తీసుకోండి ప్రతి ఆసన్. మళ్ళీ ఇన్హేల్ ప్లాంక్, ఎక్స్హేల్ చైల్డ్, ఇన్హేల్ భుజంగా, ఎక్స్హేల్ అధోముఖ, మళ్ళీ బెండ్ యువర్ నీస్, వాక్ ఫార్వర్డ్, మలాస్. వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇది 5 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను చేసింది 1 రౌండ్. మనం 2 కాళ్ళ మీద ఏం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్లీ అన్ని రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ మీద 2 సైడ్లు 1 సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అంతా చేసింది 1 సెట్. సో అది 5 సెట్స్ వచ్చేలా చూడండి. సో ఈ కాలు మీద ఈ కాలు మీద కలిపి 10 టైమ్స్ వస్తుంది. రైట్, వచ్చిన తర్వాత మళ్ళీ పైనకి వచ్చి మళ్ళీ 2 డీప్ బ్రెత్స్, 2 డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత స్లోలీ హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది 20 రౌండ్స్ రండి. ఇంకో 20 రౌండ్స్ 1 2 3 4 5 6 8 ఇలా 20 రౌండ్స్. ఇది కూడా రండి. ఎంత సెట్ అయిన తర్వాత మళ్ళీ సెంటర్ 2 డీప్ బ్రెత్స్, 2 డీప్ బ్రెత్స్ తీసుకోగానే మొత్తం రిలాక్స్ అవుతుంది బాడీ. ఇప్పుడు ప్రాణాయామం లేదా మెడిటేషన్ లేదా యోగ నిద్ర ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీకు చాలా యాక్టివ్గా ఉంటుంది త్రూ అవుట్ ది డే. ఫేటిగ్ ఉన్న పోతుంది అంటే అలిసిపోయినట్టు ఊరికే అలా ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ నుంచి బయటపడతారు. స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న, ఇవన్నీ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్, సో నెగ్లెక్ట్ చేయకండి హెల్త్ని. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి ఎవ్రీ డే. చాలా బాగా బెనిఫిట్ అవుతారు అండ్ చాలా చాలా మంచిది కూడా మీకు. సో దేనికి టెన్షన్ అవ్వద్దు. మీ బాడీ మీరు కేర్ తీసుకుందాం అనుకొని ఉంటారు చూసారా, ఆ రోజే మనం ఒక మెట్టు ఎక్కేసినట్టే. సో మనం ప్రాబ్లమ్స్ తగ్గడానికి మంచిగా దగ్గరలో ఉన్నట్టే అర్థము. సో జస్ట్ ఇష్టంగా మీ బాడీ మీద మీరు మంచి యోగా మీద ప్రేమతో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అంత మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ.